గడిచిన 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఏం చేశారని మంత్రి ధనసరి అనసూయ ప్రశ్నించారు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా శారదానగర్ హనుమాన్ మందిర్ని దర్శనం చేసుకున్నారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను వివరిస్తూ చేతిగుర్తుకు ఓటు వేసి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క మాట్లాడుతూ బాసర మండల కేంద్రంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని మొండి చేయి చూపించారని ఆరోపించారు. నిజామాబాద్ నిర్మల్ మీదుగా ఆదిలాబాద్కు రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామని ప్రతిపాదన ఒక ప్రతిపాదకగానే మిగిల్చారని అన్నారు. ఇదే బీజేపీ ప్రభుత్వము బాసరకు కేంద్రీయ విద్యాలయం ఇస్తామని చెప్పారు. మరి మా గవర్నమెంట్ ఇక్కడ విద్యాలయాలతో పాటు రకరకాల ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేశారు. IIITని ఇవ్వడం జరిగింది. ఈరోజు 10 ఏళ్లలో కేంద్రీయ విద్యాలయం లేదు, కేంద్రీయ యూనివర్సిటీలు లేవు, స్టేట్ యూనివర్సిటీలు లేవు, కనీసం రైల్వే లేదు. పెద్ద ఎత్తున ఈ జిల్లాకు ఈ 3-4 నియోజకవర్గాలు, ఇటు బోధ్ కానీ, ఇటు ఆదిలాబాద్ కానీ, ఇటు నిర్మల్ కానీ, మూదోలు కానీ, ఇవాళ అందరికి కూడా ఉపయోగపడే రైల్వే అది కూడా మర్చిపోయింది. ఇవాళ ఓట్లు అప్పుడు వచ్చి కులాలు మతాలు అని చెప్తున్నారు. నిజంగా బీజేపీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటుంది. మీరు అయోధ్య నిర్మాణం కోసం మన ఊళ్ళ నుంచి గుడి నిర్మాణం కోసం నిధులు పట్టుకుపోయారు. మీరు మాకేమి ఇచ్చారు? లాస్ట్కు అక్షింతలు ఇచ్చారు. మరి కనీసం దేవుడు భక్తి అంటున్నారు కదా, దేవుడికి భక్తునికి ఉండే అనుసంధానం ఏంటిది? అగరబత్తి. అగరబత్తి మీద కూడా మీరు GST పెట్టారు, 5% GST. అదేవిధంగా కనీసం